కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గమైన తాండూరులో కాంగ్రెస్ పాలన గనులు సెటిల్మెంట్ మాఫియాగా మారిందని రోహిత్ రెడ్డి అన్నారు. ప్రజలకు మోసపూరిత హామీలను చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. గతంలో ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగించామన్న రోహిత్ రాష్ట్రంలో నిరుద్యోగుల వైపు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మనకందరికి కూడా తెలుసు, పాత్రికేయ మిత్రులకు కూడా తెలుసు. మరి ఎంతో మంది పత్రికలు ఈరోజు న్యూస్ కూడా రాయడం మనం చూసినాం. ఈరోజు తీరని అన్యాయం చేసిన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా తాండూరులో చూసినట్టయితే మరి 8 నెలల్లో మరి ఏ ఒక్క కొత్త పనిని తెచ్చినారో నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి నేను తెచ్చిన 1682 కోట్ల రూపాయల నిధులనే ఈరోజు శంకుస్థాపనలు చేస్తా ఉన్నారు. మొన్న జూనియర్ కాలేజ్ విషయం కావచ్చు, మరి అదేవిధంగా కరెంట్ కోట్ రోడ్ కావచ్చు, ఇంకా వాళ్ళు ఏవేవైతే పనులకు శంకుస్థాపనలు చేస్తా ఉన్నారో అవన్నీ కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో నేను తీసుకొచ్చిన పనులనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. చేతకైతే లేదు ఇప్పుడున్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా.